కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? యోహాను సువార్త 6వ అధ్యాయము 42వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఇంతతో ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదంనివ్వండి. తండ్రి, మేము చేయుచున్న పనులను, మా చుట్టూ ఉన్న పనివారును, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, కార్మికులను అందరినీ ప్రేమతో కాపాడండి. వారికున్న బలహీనతను తొలగించి బలంనివ్వండి. వారికి సంతోషంనివ్వండి. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించండి. అందరినీ ఆనందముగా ఉంచి మీ రాజ్య సువార్తకై మీరు అక్కడ సమయంలో మేమంతా మేల్కొని మీ యందు, మీ పరలోకముకు చేరటానికి మాకు అటువంటి ధన్యతను దయచేస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.